ఉక్రెయిన్పై రష్యా మరోమారు విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గతం వారం రోజుల నుంచి రష్యా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్న ఉక్రెయిన్పై రష్యా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఉక్రెయిన్లోని సుమీ రీజియన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడి ఆయుధాల డిపోలో పాటు ఉక్రెయిన్కు చెందినటువంటి సుమారు 35 మంది మిలిటరీ అధికారులు దుర్మరణం పాలయ్యారని రష్యా మిలిటరీ విడుదల చేసిన ఫుటేజీని బట్టి తెలుస్తోంది. తాజాగా రష్యా ఉక్రెయిన్పై చేసిన దాడి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. గత 2.5 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి నగరాలను, పట్టణాలను, గ్రామాలను ధ్వంసం చేస్తూ పోయింది. దీనికి కౌంటర్గా గత 2 వారాల నుంచి యుక్రెయిన్ రష్యాపై తన విశ్వరూపం ప్రదర్శిస్తుంది. బ్రిటన్ యుద్ధ ట్యాంకులతో రష్యాలోని క్రూక్స్ రీజియన్లో సుమారు 98 గ్రామాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 1250 కిలోమీటర్లు రష్యా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. యుక్రెయిన్ తన భూభాగాన్ని కబళించడం అవమానంగా భావిస్తున్నారు. వెంటనే మంగళవారం ఉదయం యుక్రెయిన్పై మరోమారు దండయాత్ర ప్రారంభించారు. యుక్రెయిన్లోని సుమీ రీజియన్లో కమాండ్ పోస్టుపై రష్యా యుద్ధ విమానాలు గ్లైడ్ బాంబులు కురిపించాయి. దీంతో కమాండ్ పోస్టులో ఉన్న మందుగుండు సామాగ్రి, ఆయుధాలు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు సుమారు 35 మంది యుక్రెయిన్ మిలిటరీ ఉన్నతాధికారులు కూడా దుర్మరణం పాలయ్యారని రష్యా మిలిటరీ చెబుతోంది. రష్యాకు చెందిన Su-34 జెట్ ద్వారా గ్లైడ్ బాంబులను విసిరినట్లుగా వెల్లడించింది రష్యా మిలిటరీ. ఇక్కడి సుమీ రీజియన్లో డిపోలో నిల్వ ఉంచిన అమెరికాకు చెందిన యుద్ధ సామాగ్రి, మందుగుండును కూడా పేల్చివేశామని రష్యా క్లెయిమ్ చేస్తోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా 3 గ్రామాల్లో యుక్రెయిన్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. యుక్రెయిన్లోని డొనెట్స్క్ రీజియన్లో అతిపెద్ద పట్టణం ఆర్టెమేవ్ను స్వాధీనం చేసుకుంది రష్యా. ఇటీవల కాలంలో అతిపెద్ద పట్టణం స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని రష్యా మిలిటరీ వెల్లడించింది. రష్యా అదుపులో ఉన్న డొనెట్స్క్ రీజియన్లో యుక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతోంది. తాజా దాడిలో ఓ గర్భవతి, 10 మంది గాయపడ్డారని రష్యా నియమించిన గవర్నర్ చెప్పారు. ఇదిలా ఉండగా రష్యా దాడిలో ఫ్రంట్ లైన్లో టొరెస్కో, జరీచా ఏరియాలో 4 చనిపోయారని తెలిపింది. అలాగే పోక్రోవ్స్ రీజియన్లో పెద్ద ఎత్తున ఇళ్లు ఖాళీ చేయిస్తున్నట్లు యుక్రెయిన్ తెలిపింది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని కబళించాలని రష్యా దీర్ఘకాలంగా యత్నిస్తోంది. ఈ ప్రాంతం గుండా యుక్రెయిన్ సైనికులకు ఆయుధాలు సరఫరా అవుతుంటాయి. ఈ రీజియన్ను స్వాధీనం చేసుకుంటే సైనికులకు ఆయుధాల సరఫరాను అడ్డుకట్ట వేయవచ్చునని రష్యా భావిస్తోంది. ఇక తాజాగా రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే యుక్రెయిన్లో శాంతి చర్చల ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది రష్యా. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే రష్యాలోని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని శాంతి చర్చలకు రష్యాపై ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో ఉంది. ఈ నెల 6 నుంచి యుక్రెయిన్ ప్రతిరోజు రష్యాలో కొంత భాగం స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగంలోకి ప్రవేశించి వారి భూమిని ఆక్రమించడం ఇదే మొదటిసారి. రష్యాలోని క్రూక్స్ రీజియన్లో సుమారు 1250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది యుక్రెయిన్. అలాగే 92 సెటిల్మెంట్లను తమ అధీనంలోకి తీసుకుంది. ఇక జెలెన్స్కీ వాదన ఏమిటంటే యుక్రెయిన్ సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించేసిందని చెబుతున్నారు. ఇటీవల జెలెన్స్కీ విదేశీ రాయబారులతో పాటు భాగస్వామ్య దేశాలతో మాట్లాడుతూ తమను లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యాపై దాడులు చేయడానికి అనుమతించాలని కోరారు. అలాగే యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా ప్రవేశించకుండా నిలిపివేయడానికి సహకరించాలన్నారు. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే దేశంలోని పలు చోట్ల రష్యా సైనికులను అడుగు పెట్టకుండా చాలా మట్టుకు అడ్డగించగలిగాయి. దీంతో జెలెన్స్కీ తమను రష్యాలో లాంగ్ రేంజ్ ఆయుధాలు ప్రయోగించడానికి అనుమతించాలని కోరుతున్నారు. తమ వద్ద అత్యంత శక్తివంతమైన ఆయుధాలుంటే క్రూక్స్ రీజియన్ ఆక్రమించుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు జెలెన్స్కీ. సరిహద్దులోని తమ పౌరులను కాపాడుకునేందుకు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోవాల్సి వస్తోందని యుక్రెయిన్ వివరణ ఇస్తోంది.
ఇక జెలెన్స్కీ మాత్రం దేశంలోని రాయబారులు భాగస్వామ్య దేశాలను ఎలాగైనా బలవంతంగానైనా రష్యాతో శాంతి చర్చలకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే క్రెమ్లిన్ మాత్రం తాజాగా యుక్రెయిన్ తమ భూభాగాన్ని కబళించడంతో ఆగ్రహంతో ఉంది. సవ్యంగా జరగాల్సిన శాంతి చర్చలకు అనవసరంగా యుక్రెయిన్ గండి కొడుతోందని రష్యా ఆరోపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి చర్చలు వర్కౌట్ కావని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా చర్చలకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. భవిష్యత్తులో శాంతి చర్చల విషయానికొస్తే క్రూక్స్ రీజియన్లో యుద్ధ వాతావరణాన్ని బట్టి ఉంటుందని క్రెమ్లిన్ తేల్చి చెప్పింది. జెలెన్స్కీ డిమాండ్ విషయానికి వస్తే యుక్రెయిన్ భూభాగం నుంచి క్రిమియా నుంచి రష్యా వెనుదిరిగిపోవాలని అంటున్నారు. ఇదిలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు యుక్రెయిన్లో పర్యటించనున్న నేపథ్యంలో జెలెన్స్కీ మోదీ ద్వారా కూడా పుతిన్తో రాయబారాలు నిలపాలని కోరుతున్నారు. మరి మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.